నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీపై వైసీపీ నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. 2014-19లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గుంటూరు విజయవాడ మధ్య అమరావతి అని ఒప్పుకుంటూ 30,000 ఎకరాలు కావాలని చెప్పి ప్రభుత్వం మారంగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడి రాష్ట్ర ప్రజల్ని మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టి ఏమీ చేయకుండా రైతు సోదరులను అయితే నానా ఇబ్బందులు. ఎంత ఇబ్బందులు అంటే కేసులు, అనేకమైన కేసులు. వాళ్ళు పాపం హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగితే సరిపోయింది. మహిళల్ని కొట్టారు, ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు కూడా బూట్కాలతో కొట్టారు, ఫెన్సింగ్ వేసి రైతుల్ని మూగాకుండా చేశారు. వాళ్ళు పాదయాత్ర చేస్తామని పాదయాత్ర పెట్టుకుంటే టెంపుల్స్కి దాన్ని కూడా అడ్డుకున్నారు అనేక విధాలుగా. వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ లేకుండా, ఎవరైనా అకామిడేషన్ ఇస్తామంటే అకామిడేషన్ ఇవ్వకుండా అన్ని అరాచకాలు సృష్టించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు 2024 ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎన్డీఏ మేనిఫెస్టోలో చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతి టేకప్ చేస్తామని. వెంటనే అమరావతిని టేకప్ చేయమని ఆదేశించారు. అమరావతిని టేకప్ చేయాలంటే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల దానికి మళ్ళా కమిటీలు వేసి, టెక్నికల్ కమిటీలు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి, అదేవిధంగా లోకల్గా సీఈలతో కమిటీలు వేసి ఆ యొక్క కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ అథారిటీలో క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి టెండర్లు ఇచ్చి ముందుకు పోతున్నాం. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాస్ట్గా అమరావతి అయిపోతుందని. 2014-19లో అయితే ఎక్కువ టెండర్లు ఇచ్చింది 2017 చివర 18లో, అంటే ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 1 year 6 months ముందు. అందువల్ల కొన్ని వర్క్స్ అయినాయి. ఈసారి కాకుండా ప్రభుత్వం రాగానే మొదటి 8 నెలల్లో అన్ని సమస్యలు సాల్వ్ చేసి టెండర్లు, ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ లెంత్, లేఅవుట్స్ రోడ్స్ 1500 kilometers, 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్, ఒక అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ, ఒక హైకోర్టు 7 అంతస్తుల హైకోర్టు, రాజ్భవన్, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతుంటే రైతు సోదరులు గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, పార్లమెంట్లో చట్టం చేయించని అడిగారు. పార్లమెంట్లో చట్టం, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడగటం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, దాన్ని పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేశారు. ఎగువ సభ దిగువ సభ రెండిట్లో పాస్ అయింది. ప్రెసిడెంట్ గారి యొక్క ముద్ర కూడా అయిపోయింది. అయితే ఆ రోజు నుంచే మొదలుపెట్టారు. దానికి ముందు ఎంతో వేగవంతంగా వర్క్ చేస్తుంటే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్, పసలేని స్టేట్మెంట్లు, ఒకదానికొకటి పొంతన లేనిది. ఒకరు రాజధాని ఇక్కడే అంటారు, ఒకరు ఇక్కడ కాదంటారు, ఒకరు అక్కడ అంటారు. కానీ ఏ రోజైతే పార్లమెంట్లో బిల్లు పెట్టి డిస్కస్ చేస్తున్నారో, వాళ్ళ ఎంపీలు కూడా మాట్లాడారు, ఆడ డిస్కస్ చేస్తుంటే దాని మీద ఒక నాయకుడిగా వాళ్ళకి గైడ్ చెయ్యి, వాళ్ళకి పోయి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగా నేను తీసుకొచ్చాడు. ఏందో ఎవరికి అర్థం కావట్లే, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అసలు అర్థం కావట్లే. గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిన ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటని ఆ 3 ముక్కలు తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ మావిగానని ఏదో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఎక్కడైనా క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అంతే అవుతుందండి. అంతేకాకుండా దాని ఖర్చు అంత అయింది ఇంత అయిందని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, పచ్చి అబద్ధాలు. ఈరోజు హైదరాబాదు సెక్రటరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటరియట్ది నేను కనుక్కున్నానండి. యాక్చువల్గా డీటెయిల్స్ తీసుకున్నా. వాళ్ళు ఫస్ట్లో 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. 7 లక్షల చదరపు అడుగులకి
615 కోట్లతో టెండర్ ఇచ్చారు. తర్వాత 10,34,000 చదరపు అడుగులు కట్టారు. 10,34,000. దానికైనా మొత్తం ఖర్చు ఎంతంటే దానికైనా ఖర్చు 1,432 కోట్లు. ఫస్ట్ టెండర్ ఇచ్చిందేమో 615 కోట్లకే. అంటే ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు, ఒక పార్టీ అధినేతగా మాట్లాడేటప్పుడు డేటా మొత్తం కలెక్ట్ చేయాలి. డేటా మొత్తం కలెక్ట్ చేయకుండా ఫస్ట్లో ఏదైతే టెండర్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రజలకి ఇంతన్నా అంత అయిందని చెప్పడం తప్పండి. ఫస్ట్ ఇచ్చింది టెండర్ 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లు. ఆ తర్వాత దాన్ని 10,34,000కి ఎక్స్టెండ్ చేశారు బిల్డింగ్ని. దానికైన ఖర్చు మొత్తం 1,423 కోట్లు. దే పెయిడ్ డీవియేషన్స్తో. యావరేజ్ ఎంత పడింది వాళ్ళకి? 13,763 రూపాయలు పడింది. 13,763 రూపాయలు. 13,763 రూపాయలు. వాళ్ళు మొత్తం పే చేసింది ఎంతంటే పే చేసింది 1,423 కోట్లు. 1,423 కోట్ల రూపాయలు పే చేశారు ఫైనల్గా. ఆ బిల్డింగ్ పూర్తవటానికి పే చేసింది 1,423 ఇంక్లూడింగ్ ఐటీ. ఆ బిల్డింగ్లో 13,763 రూపాయలు. మరోసారి చెప్తున్నాను, 13,763 రూపాయలు ఆ బిల్డింగ్ పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పే చేసింది. డేటా అంతా తీసుకోవాలా. ఒక బిల్డింగ్ కడుతున్నారంటే టెండర్ పిలిచిన తర్వాత అది ఫైనల్ అవ్వటానికి ఎంత అయిందనే తీసుకోవాలా. అది తీసుకోవాలంటే ఫస్ట్లో ఇప్పుడు మన ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసాం, స్ట్రక్చర్కి పిలిచాం. ఫస్ట్ స్ట్రక్చర్కి పిలిచాం. తర్వాత దానిలో కావాల్సిన ఎంఈపీ కానీ లేదా దాని ఫసాడ్ కానీ వాటికి మళ్ళీ పిలవబోతున్నాం. అట్లా మనం ఇప్పుడు ఐకానిక్ టవర్స్కే పిలిచామండి. ఏది స్ట్రక్చర్కి, సివిల్ స్ట్రక్చర్. నెక్స్ట్ మళ్ళీ వేరే పిలవబోతున్నాం ఎంఈపీ వర్క్స్ వాటికి. అట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా 615 కోట్లకి ఫస్ట్ టెండర్ పిలిచింది. తర్వాత ఎక్స్టెండ్ చేస్తే దే పెయిడ్ 1,423. మొత్తం 13,763 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అయింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంటుది కూడా ఏమో చెప్తాడు. ఆయన డేటా తీసుకోవాలి కదా. 6,94,000 చదరపు అడుగులకు వాళ్ళు ప్లాన్ చేశారు. 6,94,000. దానికి టెండర్ పిలిచింది 862 కోట్లు. టెండర్ పిలిచింది 862 కోట్లు పిలిచారు. బట్ ఫైనల్గా డీవియేషన్స్ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళు పే చేసింది 1,174 కోట్లు. టెండర్ పిలిచింది 862 కోట్లే. ఫైనల్గా పూర్తి అవడానికి పే చేసింది 1,174 కోట్లు. అంటే చదరపు అడుగుకి 16,916 రూపాయలు అయింది. 16,916 రూపాయలు. పార్లమెంటుకి అయిన ఖర్చు 6,94,000 మొత్తం చదరపు అడుగులు. టెండర్ పిలిచింది 862 కోట్లకి. బట్ పూర్తి అయ్యేటప్పటికి ఎక్కడైనా ఒక వర్క్ పిలిచిన తర్వాత పూర్తి అవటానికి ఏదైతే దాంట్లో పెట్టుండరో అవన్నీ చేయడానికి డీవియేషన్స్ తీసుకుంటారు. ఆ డీవియేషన్స్తో కలిసి 16,916 రూపాయలు. కానీ అది చెప్పరు. 4,000 అంటారు, బెంగళూరు అంటారు, ఆడంటారు, 5,000 3,000 అంటారు. ఇప్పుడు ఒక హౌస్ కట్టడానికి వేరు. ఇక్కడ కూడా మనం యాక్చువల్గా ఏదైతే ఇండివిజువల్ హౌస్ కడుతున్నా వాటి కాస్ట్ తక్కువ, 4,500 4,000 అవుతాయి. అదేవిధంగా విల్లాస్ కడితే ఎక్కువ అవుతుంది. ఐకానిక్ టవర్స్ డిఫరెంట్ అవుతుంది. ఈరోజు మీరు పార్లమెంట్ తీసుకోండి, హైదరాబాద్ సెక్రటరియట్. ఎందుకు చెప్తారు అలా ప్రజలకండి? ప్రజలను ఎందుకు అట్లా అడ్డదారులు పంపిస్తారు? ఇవన్నీ ఏంటంటే పార్లమెంట్లో బిల్ అయిపోయింది, ఎగువ సభ దివసైంది, రాజముద్ర పడింది, ఇంక ఈ రాజధాని ఎవరు మార్చలేరు. ఎందుకు మార్చలేరంటే భారతదేశంలో ఉన్న పార్టీల్లో ఎక్సెప్ట్ ఒక పార్టీ తప్ప అన్ని పార్టీలు చేతులు ఎత్తారు. అటు ఎగువ సభలో ఎత్తారు, దిగువ సభలో ఎత్తారు చేతులు, ఎక్సెప్ట్ వన్ పార్టీ. ఇన్ని పార్టీలు చేతులు ఎత్తే మళ్ళీ రాజధాని మార్చండి వాళ్ళు ఒప్పుకుంటారండి? అది తెలుసు అతనికి. అందుకని ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు,
అదొక సైకో మెంటాలిటీ. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒకటి కలిపెట్టాలా, ఏదో ఒకటి అడ్డదారి చేయాలని మళ్ళా మావిగన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. అదేమంటే ఖర్చు తక్కువ. ఎక్కడైనా బిల్డింగ్లు కట్టడానికి అదే ఖర్చు అవుద్ది, ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే వాళ్ళ ఒక నాయకుడు చెప్తాడు నేషనల్ హైవేకి ఎంత ఖర్చు అవుతుంది కిలోమీటర్కి, ఇక్కడ ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది అంటారు. నేషనల్ హైవేలో కేవలం రోడ్లు వేస్తారండి. ఎక్కడైతే టౌన్ వస్తుందో విలేజ్, అక్కడ స్ట్రీట్ లైట్ వేస్తారు ఆ పార్ట్ వరకు. నేషనల్ హైవేలో కేవలం రోడ్డు వేసేది. ఎక్కడైతే విలేజ్లు వస్తాయో, టౌన్స్ వస్తాయో, మేజర్ టౌన్స్ అటు ఇటు ఉంటాయో, సర్వీస్ రోడ్లు వస్తాయో, అక్కడ కొద్దిగా లైట్లు వేస్తారు. ఈ మధ్య అటుపక్క ఇటుపక్క వర్షం వస్తే నీళ్లు పోవటానికి అంటే జారిపోకుండా పక్కన అక్కడక్కడ కెనాల్స్ కడుతున్నారు. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ కాదండి. ఇక్కడ ప్రజలు నివసించే ప్లేస్లో ఇది ఒక టౌన్షిప్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ యూజీడీ అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోతుంది, బయట ఉండదు. దోమల్లేని నగరం కావాలి అంటే మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడైనా తీసుకోండి, 100% యూజీడీ ఉంటుంది. ఈరోజు క్యాపిటల్ సిటీ మొత్తం 100% యూజీడీ పెట్టాం. తర్వాత ఏదైతే యూజీడీలో వాటర్ వస్తుందో ఆ వాటర్ని రీయూజ్ చేయడానికి మళ్ళీ పైపులు వేస్తారు, అవి కూడా యూజీడీ కిందే. వర్షాకాలం నీళ్ళు వస్తే పోయేదానికి ఓపెన్ డ్రైన్స్ కాదండి, అవి కూడా డ్రైన్సే. ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ భూమి లోపలే, టెలిఫోన్ లైన్స్ అన్నీ భూమి లోపలే, గ్యాస్ లైన్స్ భూమి లోపలే. ఇట్లా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. మీరు నేషనల్ హైవేతో పోల్చడానికి లేదు. నేషనల్ హైవేలో కేవలం రోడ్డు వేస్తారు, ఎక్కడన్నా టౌన్ వస్తే అక్కడ కొద్దిగా లైట్లు వేస్తారు, ఇక్కడ మళ్ళీ లైట్స్, మళ్ళీ ఇక్కడ గ్రీనరీ, పార్కులు, ఇలా ఇది ఒక సిటీ. ఇక్కడ ఇన్ని చేస్తుంటే దీని ఖర్చులు నేషనల్ హైవేతో కంపేర్ చేస్తారు, ప్రజలు మళ్ళీ అడ్డదారులు వస్తారు. ఇది కరెక్ట్ కాదు. మీరు అంతేకాకుండా కాస్ట్ 2014-19లో అదే కానీ బిల్డింగ్స్ కానీ కంప్లీట్ అయిపోయింటే ఎంతో ఖర్చు తగ్గుండేది. ప్రజలకు ఎంతో సేవ్ అయి ఉండేది. కాస్ట్ తీసుకుంటే ఈరోజు మీకు చెప్తున్నాను, ఆ రోజు జిఎస్టీ 12% ఉంటే ఇప్పుడు 18% అయింది. తర్వాత విటమిన్ అనేది చాలా ఇంపార్టెంటు. విటమిన్ టన్నుకి 24,470 2014-19లో టెండర్ పిలిచినప్పుడు విటమిన్ టన్నుకి 24,470, ఈరోజు 44,862 రూపాయలు, అంటే 83.33% పెరిగింది. విటమిన్ కాస్ట్ ఆ రోజుకి ఈ రోజుకి తీసుకుంటే 83.33% అండి. మరొకసారి చెప్తున్నా, 2014-19లో విటమిన్ కాస్ట్ ఒక టన్నుకి 24,470 రూపాయలు. కానీ ఈరోజు అదే విటమిన్ కాస్ట్ టన్నుకి 44,862 రూపాయలు, అంటే 83.33% పెరిగింది. అదేవిధంగా మెటల్ తీసుకుంటే మెటల్ 1,365 రూపాయలు, ఈరోజు 1,676 క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్కి 1,365 నుంచి 1,676 అయింది, అంటే 22.78%. ఈ రేట్లు మా సిఆర్డీ ఫిక్స్ చేసింది కాదండి. 23 మంది దాదాపు గ్రూప్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు ఎవ్రీ ఇయర్ ఫిక్స్ చేస్తారు రేట్లు. ఈ రేట్లు మేము ఫిక్స్ చేసింది కాదు. ఎస్ఎస్ఆర్ రేట్లు రాష్ట్రం మొత్తానికి, పంచాయతీకైనా, మున్సిపాలిటీకైనా, ఆర్ఎండ్బికైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా టెండర్లు పిలిచేటప్పుడు ఈ రేట్లు పిలవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా స్టీల్ తీసుకుంటే టన్ను 57,299 రూపాయలు ఉండింది అప్పుడు, 57,299. ఇప్పుడు 80,234, 80,234 ఇప్పుడు, అంటే 40.03% పెరిగింది. అదేవిధంగా జిప్సమ్ సీలింగ్ తీసుకుంటే 1,042 రూపాయలు ఉండింది అప్పుడు, 1,042 స్క్వేర్ మీటర్కి, ఈరోజు అదే 1,339, 28.50. ఎర్త్ వర్క్ తీసుకుంటే
క్యూబిక్ మీటర్కి 108 రూపాయలు ఉండింది. ఇప్పుడు 141 రూపాయి 50 పైసా, అంటే 31.0% పెరిగింది. ఈ విధంగా ఏదైతే చీఫ్ ఆఫ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిందో, రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ ఫాలో కావాలో దాని ప్రకారం వేసాం. అందులో ఐటమ్ రేట్ ఇచ్చింది. ఒక్కొక్కటి 83% పెరిగినాయి, 63% పెరిగినాయి, 22% పెరిగినాయి, 40% పెరిగి దీనివల్ల అదే కానీ 14-19లో ఏదైతే మేము టేకప్ చేసి 48,000 కోట్లకి టెండర్లు ఇచ్చామో అవి పూర్తి చేస్తుంటే ఈ కాస్ట్ పెరిగేది కాదు. ఇవన్నీ మీరు చేసిన అవకతవకల వల్ల కొంత కాస్ట్ కూడా పెరిగింది. ఆ తప్పంతా మీదే, మాది కాదు. కానీ ప్రజలకి కాస్ట్ ఎక్కువ ఇచ్చేశారు, ఒకే వర్గానికి ఇచ్చారు. అక్కడ ఒక వర్గానికి లేదండి, ఎంతోమంది చేస్తున్నారు. ఎవరికి మనం నామినేషన్ మీద ఇలా అమరావతిలో ఎవరికి నామినేషన్ మీద లేదండి. అన్ని టెండర్లు పిలిచాం. టెండర్లు కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేందుకు ఇచ్చాం. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడితే అది టెండర్లో ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అంటే ప్రజలని ఇంకా అయిపోయింది. అమరావతి మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. అది అమరావతి రాజధాని అయిపోయింది. దీన్ని ఎవరు కదిలించలేరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో అన్ని పార్టీలు, ఒక్క పార్టీ చెప్తే ఆ ఒక్క పార్టీ కూడా ఓటింగ్ అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. ఆ ఒక్క పార్టీ కూడా ఓటింగ్ అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అన్ని పార్టీలు చేతులు ఎత్తారు. అంటే పార్లమెంట్లో ఎవరైతే ఓటింగ్ అప్పుడు ఉన్నారో అన్ని పార్టీలు ఎత్తారు. ఇంకెవరు వెనక్కి పారు, పోయేది ఉండదు. దాంతో ప్రజలని అచ్చేయాలి ఇచ్చేయాలని చేశారు. తర్వాత రైతుల ప్లాట్లు, అంటే రైతులకి యాక్చువల్గా ఎప్పుడైతే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో అప్పుడే ఆల్మోస్ట్ 98.6%కి యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసామండి. ప్లాట్లు అలాట్ చేసాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసాం. మొత్తం 70,790 ప్లాట్లు అలాట్ చేస్తే రైతులకి, అంటే ఒక్కొక్క రైతుకి 2-3 ప్లాట్లు 4 ప్లాట్లు కూడా ఉంటాయి. 70,790 ప్లాట్లు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్, ప్రతి ఒక్కరికి కమర్షియల్ వస్తుంది, ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ వస్తుంది. అలాట్ చేస్తే 62,942 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసాం. 62,942 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసాం. చేయాల్సింది 7,848 మందికి. తర్వాత రైతులకి మొత్తం ఈ రోజుకి 30,074 మంది ఫార్మర్స్ అండి. 30,074 మంది. వాళ్ళకి 31,158 మంది 31,158 మంది రైతులు ఇచ్చారు. ఇప్పటికి 31,158 రైతులు 34,983 ఎకరాల భూమి ఇచ్చారు. 31,158 మంది రైతులు ఈ రోజుకి 34,983 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ 31,158 మంది రైతులకి 30,070 మంది రైతులకి ప్లాట్లు 98% ఇచ్చేసాం. 30,074 మంది రైతులకి 34,494 ఎకరాలకి ప్లాట్లు ఇచ్చేసాం. సో 31,158 రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది ఎంతమంది రైతులు అంటే 651 మందికి మాత్రమే. కేవలం 651 మందికి, అది కూడా 489 ఎకరాలు. అది కూడా ఎందుకు ఆగిందంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఇంటర్నల్గా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ 4 యాక్చువల్గా ఫైనలైజ్ చేయబోతున్నాం, అదొక 52 ఎకరాలు. కోర్టు లిటిగేషన్స్ ఫ్యామిలీస్ మధ్య 111 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా మినిమం ప్లాట్ లెస్ దెన్ 12 సెంట్స్ ఉండేవాళ్ళు ఒక 33 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా ప్లాట్లు యాక్చువల్గా కొంత దగ్గర యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో ఆడబడ్డాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకుంటూ అది మార్చమని అడిగారు. అదేవిధంగా ప్రాసెస్ అంటే లాటరీ వేసి ఇవ్వటానికి యాక్చువల్గా ఇప్పుడైతే 59 మంది రైతులకి 140 ఎకరాలు రెడీగా ప్రాసెస్. ఈ విధంగా అసలు ఇవ్వాల్సింది కేవలం 651 మంది రైతులకి
489 ఎకరాలు మాత్రమే. ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇచ్చేది జియో కోఆర్డినేట్స్ ఉండేవాళ్ళు దాంట్లో. అయితే ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసారి ప్లాట్లు ఎక్కడైతే ఇచ్చామో అక్కడ స్టోన్స్ నాటారు, కొంత ఏరియా నాటారు. అయితే ఈ డ్రైన్స్ కట్టడం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సివరేజీ, స్టామ్ వాటర్ ఇవన్నీ కట్టడం వల్ల ఆ తీసిన మట్టిని పక్కన వేయటం వల్ల అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా రోడ్లు డ్రైన్స్ అవ్వగానే ఇమీడియట్గా వేసేస్తాం. ఆల్రెడీ ఆ కాంట్రాక్టులకే చెప్పాం, ఎవరైతే లేఅవుట్స్ చేస్తున్నారు రోడ్లు వాళ్ళే ఈ యొక్క స్టోన్స్ నాటించిపోతారు. ప్లాట్లు అలాటెడ్, ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. ప్లాట్లు అలాట్ చేసాం, జియో కోఆర్డినేట్స్ ఎవరి ప్లాట్ ఎక్కడ కూడా చూసుకోవచ్చు. కానీ స్టోన్స్ నాటించే బాధ్యత మాకు చేయాలా? ఒకసారి 50% చేసాం, అవన్నీ డ్రైన్స్ అయితే పోయినాయి, మళ్ళా కూడా లేవున్నాం. ఎప్పటికప్పుడు లేఅవుట్స్ దొరకగానే ఆ ఏరియాలో పూర్తి చేస్తారు, దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్క నాయకుడు ఒకరు మాట్లాడతారు, సజ్జలు ఒకటి మాట్లాడతారు, ఉత్సాగారు ఒకరు మాట్లాడతారు, ధర్మన్ ఒకరు మాట్లాడతారు, వాళ్ళ నాయకుడు ఒకరు మాట్లాడతారు. అసలు మావిగన్ అసలు ఏంటండి? అసలు ఆ పదవి వింటానే నవ్వుకుంటున్నారు చిన్నపిల్లలు కూడా. ఒకటే నేను చెప్తున్నానండి, కాస్ట్ వైజ్ నేను చాలా క్లారిటీ ఇచ్చాను, వెరిఫై చేసుకోమని వాళ్ళని. ఎవరు కావచ్చు వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. నేను మొత్తం డేటా తెప్పించా. అయిన కాస్ట్ ఒకటైతే చెప్పే కాస్ట్ ఒకటి చెప్పి ప్రజల్ని అడ్డదారులు పట్టించొద్దు. మనకు కూడా ఐకానిక్ టవర్స్ డిఫరెంట్ అవుతుందండి, దాదాపు 15,000 16,000 అవుతుందండి. ఇది అంటే మొత్తం ఫేజ్ 2 అంటే స్ట్రక్చర్ పిలిచాము, దానికి మిగతావి పిలవాలా, అవి కూడా త్వరలో పిలుస్తాము. అవి కూడా బహుశా ఈ నెల లేదా నెక్స్ట్ మంత్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ డిజైన్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా కొంత డిజైన్స్ ఇవ్వాలి. నార్మల్ ఫాస్ట్ వాళ్ళు డిజైన్స్ ఇస్తున్నారు, ఇంటర్నల్ డిజైన్స్ అవి చేస్తున్నారు. అవి ఇవ్వగానే దానికి కూడా టెండర్ పిలవడం. రాజధాని విషయంలో గతంలో 2014-19లో ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చారో 2024 కూడా అదే పనులు అదే కాంట్రాక్టర్లకు ఇచ్చారనేది ఎందుకు ఇచ్చారనేది ఇక్కడ అండి. కాంట్రాక్టర్లు అందరికీ అవే ఇవ్వలేదు, అది కూడాను వాళ్ళు టెండర్లు ఏదైతే వేసుకున్నారో, ఏదైతే బెట్టింగ్ వచ్చిందో, ఎవరైతే తక్కువ రేట్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రం వచ్చేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టాలనుకున్న సిటీ, అందువల్ల ఆ స్టాండర్డ్లో చేయాలి కాబట్టి నామ్స్ అవి పెట్టాము. దాదాపు 10 మంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసేవాళ్ళు ఈరోజు ఇతర దేశాల్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షాపుంజీ తీసుకోవచ్చు, ఎల్ఎన్టీ తీసుకోవచ్చు, ఎన్సీసీ, వీళ్ళందరూ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చేసేవాళ్ళు ఇంటర్నేషనల్గా. అట్టాటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి కడుపు మంట, వర్క్ అయిపోతుంది అంటే వాళ్ళు ఊహించలా. ఈరోజు ఆడికి పోయి చూస్తే మీరు రాత్రులు పోయి చూడండి, మీరే చూసిండారు ఆడ జరుగుతున్న వర్క్. డే టైం పోయి చూడండి, ఏ రోడ్డు పెట్టినా రోడ్డు జరుగుతుంది, ట్రంక్ రోడ్స్ ఎక్కడ లేఅవుట్స్ తీసుకున్నా లేఅవుట్స్ జరుగుతుంది, ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ జరుగుతుంది. అది వరం లేకపోతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే అయిపోయినాయండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి. ఈ యొక్క 15-20వ తేదీ యాక్చువల్గా అది జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలు తర్వాత ఐఏఎస్ ఆఫీస్ టవర్స్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతాయి, అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విల్లాస్ వచ్చేలకి నెక్స్ట్ మంత్ 15th నుంచి యాక్చువల్గా 50%, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మిగతా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎన్జిఓస్, అవి కూడా ఫేజ్డ్ మేనర్లో ఈ మంత్లో కొన్ని, నెక్స్ట్ మంత్లో కొన్ని, అవతల మంత్లో కొన్ని ఇస్తారు. వాటన్నిటి కూడా ఎస్టీపీ సౌకర్యం అరేంజ్ చేసాం, వాటర్ అరేంజ్ చేసాం, ఎలక్ట్రిసిటీ అరేంజ్ చేసాము. వాళ్ళకి కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేయాలి, దాంతో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అసలు అమరావతి క్యాపిటల్ సిటీ అనేదండి 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ అసైన్మెంట్ మున్సిపల్ శాఖ సిఆర్డీకి ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు, ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, దాని ఆదాయాన్ని అదే తెచ్చుకోవాలి, ఏదన్నా బ్యాంకుల్లో లోన్స్ అయి తెచ్చుకుంటే రీపేమెంట్ అదే చేయాలని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లో అమరావతి క్యాపిటల్ సిటీని మనం లేఅవుట్ చేసినప్పుడు, సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించినప్పుడు 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది.
5,000 ఎకరాలు నెట్, అది కూడా స్క్వేర్ యార్డ్స్లో, అది కూడా డెవలప్ చేసిన ల్యాండ్. రోడ్లు డ్రైన్స్ అన్నీ వేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది డెవలప్డ్ ల్యాండ్. 5,000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఈరోజు మన దగ్గర ఉంది. 5,000 ఎకరాలు దాన్ని అలా పక్కన పెట్టాం. దాన్ని పక్కన పెట్టి మిగిలిన ల్యాండ్నే ఎవరైనా వచ్చి ఏదైనా స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇస్తున్నాం. ఈ 5,000 ఎకరాలు యాసిస్ పక్కన పెట్టాం. ఫ్యూచర్లో ఇది కొంత డెవలప్ అయిన తర్వాత 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఈరోజు 5,000 ఎకరాల రేటు 10 కోట్లు వేసుకున్నా, 10 కోట్లు మినిమం వేసుకున్నా 50,000 ఎకరాలు 50,000 కోట్లు అండి. 5,000 ఎకరాలు ఈరోజు వేసుకున్నా 50,000 కోట్లు. హైదరాబాద్ నగరం తీసుకోండి, ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంత ఉందండి ఎకరా? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ సరౌండింగ్స్ అంతా ఎకరా 140 కోట్లు ఆక్షన్లు వాడారు. అలా ఈ యొక్క 5,000 ఎకరాలని మేము అట్నే ఉంచుతాము, దాన్ని తాకము. మిగిలిన ల్యాండే ఎవరైనా వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ 5,000 ఎకరాలను యాజిటీస్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతూ ఏదైతే అప్పు తెచ్చామో దాన్ని కడతాం. ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తీర్చేదానికి ఎలా అంటే 5,000 ఎకరాలు. ఆ రోజు హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ కాబట్టి ఒకప్పుడు ఎందుకు పనికిరాని ల్యాండ్ ఈరోజు కోట్ల రూపాయలై ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకోటి, ఆ రోజు హైదరాబాదుని డెవలప్ చేయబట్టే ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఒక్క తెలంగాణ హైదరాబాద్ నుంచే వస్తుంది. 70% ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే దీని మీద ఎంతో ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ వచ్చే ఆదాయం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచి అన్ని జిల్లాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదంతా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు, గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విజన్ లేదు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. దాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. దాన్ని ట్రాక్లోకి తేవటానికి వాళ్ళు హై ఇంట్రెస్ట్కి తెస్తే వాటిని లో ఇంట్రెస్ట్కి మారుస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్లు ఇష్టం వచ్చేది తెచ్చారు. ఎవరు అప్పిస్తే వాళ్ళు తెచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ అయినా. కానీ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రీపేమెంట్ ఇంపార్టెంటు, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా తీర్చేది, కాబట్టి ఖచ్చితంగా తక్కువ ఇంట్రెస్ట్ ఉండాలని వాళ్ళు చేసిన అప్పుల్ని తక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే మీరు అప్పులు తెస్తున్నారో బ్యాంకుల ద్వారా కావచ్చు దేని ద్వారా ఈ 5,000 ఎకరాలని రేపు ఉదయం ఆక్షన్ వేసి అమ్మి తీర్చండి అని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నానండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ స్క్వేర్ ఫీట్కి ఎంతని అటు పార్లమెంటు కానీ లేదా సెక్రటరియట్ ఏదైతే చెప్పేది పచ్చి అబద్ధాలు. నేను లెక్కలు పూర్తిగా ఇచ్చా, పూర్తిగా లెక్కలు తెప్పించానండి, తెప్పించి ఇచ్చాను. కాబట్టి ఇదే విధంగా మీరు మాట్లాడుతూ పోతే ఆ 11 సీట్లు 0 అవుతాయి. ఇప్పటికీ ప్రజలు చీకొడుతున్నారు. అసలు ఆ మావిగాని అంటే చీకొడుతున్నారు. మీ పేపర్లో ఏదో మీరు రాసుకుంటున్నారు బ్రహ్మాండం బ్రహ్మాండం అని, ప్రజలు చీకొడుతున్నారు. రాజధాని అయిపోయింది అమరావతి, పార్లమెంట్లో ఎగువ దిగు సభలో ఇంకేం దాని గురించి మాట్లాడేది? ఒక నాయకుడు, ఒక ఎక్స్-సీఎం, ఒక పార్టీ అధినేత అసలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు. ప్రజలను అడ్డదారి పెట్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. ఆయన అన్ని రకాలుగానండి ఈ రాష్ట్రం డెవలప్ కాకూడదు, ముందుకు బాగూడదు. భారతదేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. వాళ్ళు ఊహించలా అన్ని వస్తాయని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు అటు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు, పాలసీలు లిబరలైజ్ చేశారు, వచ్చినాయి. వాళ్ళు ఊహించలా, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నెట్టాలా, వచ్చేవాడిని ఎలా ఆపాలని ఒక 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 నెగటివ్ మైండ్, ఇట్ ఈస్ ప్యూర్లీ నెగటివ్ మైండ్. విష ప్రచారం, విషం కక్కుతున్నారు. ఎన్ని వాళ్ళు కక్కినా ఎన్ని చేసినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి అనేది కంటిన్యూస్ డెవలప్మెంట్ అండి. అది కంటిన్యూస్ ఈరోజు హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతానే ఉంది. అయితే
అక్కడొచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్లు, డ్రైన్స్, వాటర్, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అవి ఇచ్చిన తర్వాత అనేక ఆర్గనైజేషన్స్ అక్కడికి వస్తాయి. ఇది డెవలప్ అవుతూనే పోతూ ఉంటుంది. దీనికి లిమిట్ లేదు. పొలిటికల్గా చూస్తే ఈ ఇయరే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ మావిగాల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదండి. విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు ఉండండి, ఏమైంది? విశాఖపట్నం మొత్తం తీసుకుపోయింది మన ఎలక్షన్లో. హైయెస్ట్ మెజార్టీ ఈ 175 కాన్స్టిట్యూన్సీలు వచ్చింది ఎక్కడంటే విశాఖపట్నంలోనే. విశాఖపట్నంలోనే వచ్చింది. వాళ్ళ పార్టీ మొత్తం తీసుకుపోయింది. ప్రజలు అంత అమాయకులు కాదండి. ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు, అన్నీ చేస్తారు. ఆయన మావిగన్న దానికి 7 కోట్ల మంది ప్రజలు తిట్టుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే తిట్టుకుంటున్నారు ఈరోజు. ఎందుకు ఇలా అంటాడు ఇతనికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకంటాడు ఈ విధంగా? ఆడేమో ఎగువ దిగు సభలు అయిపోతుంటే ఇక్కడ వచ్చి మావిగన్న అన్నాడు, ఏంది ఇది అని వాళ్ళే డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే అమరావతి క్యాపిటల్ సిటీ, రీజియన్ ఒకటి, క్యాపిటల్ సిటీ ఒకటి, సీడ్ క్యాపిటల్ అని 3 రకాలు యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లు పెట్టామండి. మాస్టర్ ప్లాన్లు ఈరోజు గుంటూరు దాంట్లోనే వచ్చింది, విజయవాడ దాంట్లోనే వచ్చింది. మళ్ళీ ఇంకెందుకనో ఇంకొక మచిలీపట్నం అనేది ఆయన కలపటం ఏం లేదు. కన్ఫ్యూజ్ చేయాలా, ఏదో ఒకటి చేయాలి, ఏదో మాట్లాడాలా. ఒక స్ట్రాటజీ, ఒక ఆలోచన కూర్చొని 10 మందితో డిస్కస్ చేస్తామనేది ఉండదు. ఈ విధంగా ప్రజల్ని అడ్డదారులు పెట్టించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రజలు చీకొట్టుకుంటున్నారనేది తెలుసుకుని కమ్మునుంటే బెటర్. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం కోసం ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, ఎంతవరకు బిల్లులు చెల్లించారు? అంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుందండి. దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు వరకు ఖర్చు అయింది. అది యాక్చువల్గా ఎవ్రీ వీక్ యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ యాక్చువల్గా బిల్స్ పే చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా. 2028 ఆగస్టుకి ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి పూర్తి అనేది ఇది కంటిన్యూస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతుంది. చాలా అంతకుముందు కూడా కలిపి యాక్చువల్గా ఇప్పటి వరకు ఒక 10,000 కోట్లు. థ్యాంక్ యూ. 51,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలుచున్నామండి. బ్యాలెన్స్ ఏది అంటే ఈరోజు యాక్చువల్గా ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి అన్నిటికీ టెండర్లు అయిపోయినాయి. ఐకానిక్ టవర్స్ అసెంబ్లీకి స్ట్రక్చర్ అయిపోయింది. దానికి చేయాల్సిన ఫసాడ్ కావచ్చు, లేదా ఎంఈపీ వర్క్స్ అంటే ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబరీ ఉంటాయి కదా, దానికి పిలవాలి. 50,000 కోట్లకి 4 సంవత్సరాలకి వడ్డీ వేసుకొని ఆ రోజు మీరు 5,000 ఎకరాలు అమ్మితే బ్రేక్ ఈవెన్ అవుతుందా, మళ్ళీ ఆ రోజు డెఫిసిట్ పడుతుందా, ప్రాఫిట్ అవుతుంది? అంటే ఇది లైక్ అంటే 2014-19లో ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకునేటప్పుడు అన్డెవలప్డ్ ల్యాండ్ 7 లక్షల నుంచి 25 లక్షలు 14-19లో. ఈరోజు అదే అన్డెవలప్డ్ ల్యాండ్, డెవలప్డ్ కాదు అన్డెవలప్డ్ ల్యాండ్ తీసుకుంటే 4 కోట్ల నుంచి 6 కోట్లు ఉంది. అంటే 7 లక్షల నుంచి 25 లక్షలు ఉన్న ల్యాండ్, అన్డెవలప్డ్ ల్యాండ్ 7 నుంచి 25 లక్షలు, వాళ్ళైతే 30 లక్షలు కూడా ఉండొచ్చు. అది ఈరోజు 4 కోట్ల నుంచి 7 కోట్లు అయిందండి. ఎందుకయిందంటే ఇక్కడ క్యాపిటల్ సిటీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ జరిగింది కాబట్టి. ఇదే విధంగా ఇదంతా పూర్తి అయిపోతే ఎకరా డెవలప్డ్ ల్యాండ్ 20 కోట్లు అమ్మద్ది. మినిమం ఈరోజు 10 కోట్లు ఉంది. ఎకరా 20 కోట్లు అమ్మద్ది. అయినప్పుడు ఈ ల్యాండ్ మీద వచ్చేది 1,00,000 కోట్ల రూపాయలు మినిమం. కాబట్టి ఈ అమరావతి క్యాపిటల్ సిటీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఐకానిక్ టవర్స్కి ఏదైతే ఖర్చు పెడుతున్నామో దానికంటే ఎక్కువ ఈ ల్యాండ్ అమ్మితే ఎక్కువ వస్తుంది. ఆ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా చక్కగా చేయడం జరిగింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపితే అర్బన్ ఏరియా ఎక్కువ ఉంది, రోడ్డు కనెక్టివిటీ చాలా తక్కువ అమౌంట్లో అర్బన్ ఏరియా ఉంటుంది. కాబట్టి 3 పట్టణాలు కలిపితే అభ్యంతరం ఏంటనేది మామూలుగా పక్కన అసలు అయిపోయిందానికి ఎందుకండి, అయిపోయిన వేళానికి మళ్ళీ ఎందుకు? అసలు అటు కాదు అంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన 10,000 కోట్లు వదిలేయాలా? ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు పెట్టేశాం. 14-19 ఖర్చు పెట్టి ఇప్పుడు ఖర్చు పెట్టాం 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు వదిలేయాలా? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు, ప్రజల సొమ్మే. ఆ ల్యాండ్ అంటే ఏంది అంటే పెట్టిన 10,000 కోట్లు వదిలేయటం, ఆడికి వెళ్ళటం, రేపు ఉదయం మళ్ళీ ఆడి నుంచి ఇంకో తిరిగిపోవటం, ఆడి నుంచి ఇది
అసలు పిచ్చి చేస్తారు, పిచ్చి ఆహారం అంటారు, పిచ్చి తొక్కులకి ఆహారం. సార్ ఎయిర్పోర్ట్ ఏంటి సార్? ఎయిర్పోర్ట్ భూములు ఎప్పుడు తీసుకుంటున్నారు? అమరావతి క్యాపిటల్ సిటీలో ఫస్ట్ యాక్చువల్గా 217 చదరపు కిలోమీటర్ల ప్లాన్ చేసామండి. ఆ రోజే పెద్దపరిమి, హరిశ్చంద్రపురం ఇక్కడ రైతులు రావటం, మా భూమి కూడా తీసుకోమన్నారు. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా దీన్ని కొంత డెవలప్ చేసిన తర్వాత, అంటే ప్లాన్లు గీన్లు అన్నీ వేసి రోడ్లు గీట్లు అన్నీ వేసిన తర్వాత ప్రాజెక్ట్ వైజ్ తీసుకోమన్నారు. ప్రాజెక్ట్ వైజ్ అంటే ఏ ప్రాజెక్టుకి అవసరం ఆ ప్రాజెక్టు. ఇప్పుడు మా ముందు 3 ప్రాజెక్టులు పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, యువతకు ఉద్యోగాలు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి కానీ పెద్ద పెద్ద బిజినెస్ ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా రారు. ఇక్కడికి డైరెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఉండాలి. మనకున్న ఎయిర్పోర్ట్ చాలదు. ఉదాహరణకి హైదరాబాద్లో ఫస్ట్లో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకుంటే అదే ఎయిర్పోర్ట్ కానంటే ఈరోజు ఫ్లైట్లలో 10% కూడా దిగి కావు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న లాంగ్ విజన్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయబట్టి ఈరోజు అది నెంబర్ 1 అయింది. అదేవిధంగా ఒక ఎయిర్పోర్టు ఒక 5,000 ఎకరాల్లో డెవలప్ చేయమన్నారు. దానికి కూడా తీసుకుంటాం. అయితే 1 by 1 తీసుకుంటాం అనే దాంతో ఈరోజు 16,667 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఫస్ట్ పోతున్నాము. ఆ తర్వాత నేను పెద్దపల్లిలో కూడా మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా 1000 ఎకరాలు ఇచ్చారండి ముందుకు వచ్చి. 1000 acres రైతులు నేను ముందిస్తా అని ఇచ్చారు. నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు గౌరవమైన ఈ పార్టీ మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద, అదేవిధంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళే నమ్మకం అయితే పెట్టుకున్నారు. 100కి 100 రూపాయలు చేయడం జరుగుతుంది. సార్ 29 గ్రామాలకు మాత్రమే అమరావతి నగరం ఉంది. ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి గ్రామాలు ఏవైతున్నా అమరావతి రాజధాని నగర ప్రాంతంలో ఉంటాయా, ఉండవా? అంటే పార్లమెంటు చట్టంలో చట్టం చేశారు. దాంట్లో క్లియర్గా సిఆర్డీఏ రీజన్ ఎక్కడైనా ఉందో దాంట్లో కట్టే బిల్డింగ్స్ని క్యాపిటల్ సిటీగా వాళ్ళు డిఫైన్ చేశారు. కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ అవసరం లేదు. క్యాపిటల్ సిటీకి స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. వాళ్ళకి ల్యాండ్ కూడా ఇవ్వబోతుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ బ్యాంకులకు కానీ ఇచ్చినవన్నీ కూడా వాళ్ళకి బడ్జెట్లో శాంక్షన్ కావాలా. మన కేంద్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసింది. బ్యాంకులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన ఏదైతే ల్యాండ్ వాళ్ళ హౌసెస్ కావచ్చు, ఆఫీసులకు ఇచ్చామో వాళ్ళకు కూడా మనం శాంక్షన్ అయింది. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.